ఈరోజు చెప్పబోయే కథ తెలివైన సారథి. అనగనగా అమేయపురంలో మహారాజు కోసం కొత్త రథసారథిని వెతుకుతున్నారు. దానికోసం రాజ్యమంతా చాటింపు వేయించారు. వచ్చిన వాళ్లలో కొన్ని పరీక్షల తర్వాత ఆదిత్యుడు, రఘునాథుడు, శివనాగులు చివరి దశకు చేరుకున్నారు. వాళ్లను పిలిచి, మీరు 3 రోజుల తర్వాత రండి. ఎవరు రథం బాగా నడుపుతారో చూసి వాళ్లను పనిలోకి తీసుకుంటాం అని చెప్పాడు మంత్రి సుచేలుడు. పోటీ ప్రారంభం చెప్పినట్లుగా 3 రోజుల తర్వాత కోటకు వచ్చారా ముగ్గురు. అప్పటికే మంత్రి కొన్ని రథాలు, గుర్రాలను సిద్ధంగా ఉంచాడు. ఇక్కడ ఉన్నవాటిల్లో మీకు కావాల్సిన గుర్రాలు, రథాలను ఎంపిక చేసుకోండి. 10 మైళ్ల దూరంలో ఉన్న జెండాను ఎవరైతే ముందుగా తీసుకొస్తారో వారే విజేత అని చెప్పాడు. ఆదిత్యుడు, ఇతని తండ్రి గుర్రాల వ్యాపారి కావడంతో మంచి గుర్రాలను ఎంచుకున్నాడు. కాని రథం ఎలా ఉందన్నది పట్టించుకోలేదు. రఘునాథుడు, ఇతని తండ్రి రథాలు తయారు చేసేవాడు. దాంతో అతను మంచి రథాన్ని ఎంపిక చేసుకుని గుర్రాల సంగతి వదిలేశాడు. శివనాగులు, సైనికుడి కొడుకైన శివనాగులు మాత్రం తనకున్న అనుభవానికి తోడు మంత్రి ఇచ్చిన 3 రోజుల గడువులో మేలుజాతి గుర్రాల లక్షణాలు, రథానికి ఏ భాగాలు కీలకమో తెలుసుకున్నాడు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని రథాన్ని, గుర్రాలను ఎంచుకున్నాడు. ఫలితం, ముగ్గురు ప్రయాణం ప్రారంభించారు. కాస్త దూరం వెళ్లగానే ఆదిత్యుని రథచక్రం ఊడిపోయింది. రఘునాథుడి గుర్రాల కాళ్లకు ఉండే నాడాలు సరిగ్గా లేక అవి వేగంగా పరిగెత్తలేకపోయాయి. ఇక శివనాగులే జెండాను తీసుకొచ్చి విజయం సాధించాడు. అప్పుడు మంత్రి, మనం ఏ పని చేస్తున్నా దానికి సంబంధించిన విషయాలు లోతుగా తెలుసుకోవాలి. అప్పుడే మనం గెలవగలుగుతాం అని చెప్పాడు.